విజయనగరంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చాలా అందంగా చేద్దాం, విజయనగరాన్ని శుభ్రంగా చేద్దాం. డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ చక్కగా దీన్ని ఒక మినీ మనకి టూరిజం డెవలప్ చూడండి, ఎంత చక్కటి కొండలు ఉన్నాయి. దీన్ని టూరిజం డెవలప్ అయ్యేలాగా ఒక చక్కటి స్మార్ట్ సిటీ, దీన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత. ఇక్కడి నుంచి వలసలు ఆగిపోయి ఇక్కడే అందరూ ఆనందంగా ఉండే పద్ధతులు, అలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయించే బాధ్యత జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. ఇంకొకటి, ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ఎక్కడికి వెళ్ళినా అగ్రిగోల్డ్ బాధితులు ఉంటారు. అగ్రిగోల్డ్ బాధితులు అగ్రిగోల్డ్ దాంట్లో పెట్టి ఎక్కువ ఉత్తరాంధ్ర సంబంధించిన చాలా మంది, దాదాపు 32 లక్షల 30 లక్షల మంది పైచిలుకున్నారంట. మొత్తం తెలంగాణ, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ కలిపి దాంట్లో ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. దాదాపు 130 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ సమస్యని ఎవరు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇల్లు అసెంబ్లీ మాట్లాడచ్చు కదా, మాట్లాడరు ఆయన. చంద్రబాబు గారు దాన్ని మేము చేస్తాం, న్యాయం చేస్తాం అంటారు. దాదాపు 132 మంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మీకు ఈ రోజున విజయనగరం నుంచి మాటిస్తున్నాను. అగ్రిగోల్డ్ బాధితులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన పరిధిలో ఉంది కాబట్టి మీకు ఎంతైతే పెట్టారో దాన్ని మొత్తం రూపాయికి రూపాయి మీకు తెప్పించే బాధ్యత. అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం వేలవేసరా ఎలా చేసుకుంటుందో అవన్నీ మాకు వదిలేయండి. మేము ప్రతి అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం కట్టిన రూపాయికి రూపాయి మీకు తిరిగి తెప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు ఈరోజు మాటిస్తున్నాను. మీకు మీకు ఇక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నేను కోరుకుంటుంది 65% స్థానికులకే ఉద్యోగం ఇవ్వాలి. ముఖ్యంగా మనకి అవకాశాలు లేకపోతే ముందు మనకి ట్రైనింగ్ ఇచ్చి, మనకి స్కిల్ డెవలప్మెంట్ చేసి, ఏ పరిశ్రమలు పెడితే దానికి ముందుగా డెవలప్ చేసి, ఒకవేళ పరిశ్రమలు ఇవ్వలేని పక్షంలో మీకు ఎంతో కొంత వృత్తి, మీరు స్కిల్ డెవలప్ అయ్యే వరకు మీకు ఎంతో కొంత ఆ ట్రైనింగ్ వృత్తినిచ్చే బాధ్యత, మీకు స్కిల్ వచ్చే వరకు ఆ బాధ్యత నేను తీసుకుంటా, జనసేన ప్రభుత్వం తీసుకుంటా. అలాగే మన తోటపల్లి ప్రాజెక్ట్ కాలువలని నేను మొత్తం తిరిగితే వీళ్ళు విపరీతంగా కొత్త ప్రాజెక్టులు కట్టాలంటారు. నేను తోటపల్లి ప్రాజెక్ట్ అన్నికి వెళ్తే రిపేర్లు చేస్తే దాదాపు 3 లక్షల ఎకరాలకి రైతులకు అండగా ఉంటుంది. అందుకని మనకున్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి రైతుకి, ప్రతి పొలం, ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. అలాగే మన వట్టిగడ్డ కానీ, గుమ్మడిగడ్డ, జంజావతి, తాడిపూడి, ఆంధ్ర జలాశయాలు లాంటి ఇవన్నీ చూస్తే వీటికి మధ్య మధ్యలో ఆనకట్టలు కావాలి. ఆనకట్టలు కట్టి రైతుకి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపో